మాస్కో వీధుల్లో నడుస్తోంది మీనాక్షి ఒంటరిగా. అయితే ఎక్కువసేపు ఒంటరిగా లేదు తను. కొంత దూరం వెళ్ళాక చెర్రీ కాసినో అనే నియోన్ లైట్లు కనబడ్డాయి. జూదం నిరంతరంగా సాగిపోతూ ఉంటుంది అక్కడ. చూస్తూ నడుస్తోంది మీనాక్షి. లిఫ్ట్ అని వినపడింది ఒక గొంతు. తిరిగి చూసింది మీనాక్షి. ఒక మోపెడ్ మీద కూర్చుని ఉంది అర్ధనగ్నంగా ఉన్న ఒక అమ్మాయి. నువ్వు ఎటు వెళ్ళాలి? నేను ఆఫ్ అండ్ డౌన్ స్ట్రిప్ టీజ్ క్లబ్కి వెళుతున్నా. వెనుక కూర్చో. ఈ మాస్కో వీధుల్లో ఒంటరిగా నడవడం డేంజర్ అంది ఆ అమ్మాయి. పట్టి పట్టి మాట్లాడుతోంది ఇంగ్లీష్లో. ఆ మోటార్ సైకిల్ అమ్మాయి వైపు పరీక్షగా చూసింది మీనాక్షి. రష్యన్లలో ఉండే స్లేవ్ జాతి పోలికలు కనపడుతున్నాయి. అందంగానే ఉంది, కానీ సున్నితత్వం లేదు. ఒళ్ళంతా సగం కనపడేలా బట్టలు వేసుకుని ఉంది. నా పేరు వాలెంటీనా. లేవషోనా స్ట్రిప్ టీజ్ డాన్సర్ని, మసాజ్ ఎక్స్పర్ట్ని. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా పర్లేదు. ఏసీ డీసీ అంది అర్థవంతంగా కన్నుగీటుతూ. మీనాక్షి మొహం ఎర్రబడింది. ఒకప్పటి కమ్యూనిస్టు దేశమైన రష్యాలో ఇంతటి విచ్చలవిడి విశృంఖల శృంగారం నట్ట నడి రోడ్డు మీద నాట్యం చేసే రోజు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండలేకపోయింది తను. మీనాక్షి మొహంలో భావాలు చదివేస్తున్నట్లు నవ్వింది వాలెంటీనా. కార్మిక కర్షక వర్గాల ఉద్యమాలకు కేంద్రమైన రష్యాలో ఇప్పుడు ఇలాంటి స్థితి వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా అమ్మడు? ఏం జరిగిందో నేను చెబుతాను. వెరీ సింపుల్. కమ్యూనిస్టు రాజ్యం ఉన్నప్పుడు అప్పట్లో చాలామందికి తినడానికి తిండి, తలదాచుకోవడానికి గూడు దొరుకుతుండేది. కానీ స్వేచ్ఛ ఉండేది కాదు. ఇప్పుడు అనంతమైన స్వేచ్ఛ, కానీ కూడు గుడ్డ లేవు. దీని గురించి మంచి జోక్ ఉంది. హే, నిలబడే ఉన్నావేం? మోపెడెక్కు, వెళుతూ చెప్పుకుందాం అంది. సంకోచిస్తూనే మోపెడు వెనుక కూర్చుంది మీనాక్షి. తను ప్రమాదంలోకి పయనిస్తున్నానేమో అని అనుమానంగా ఉంది తనకి. కానీ ఈ సెక్స్ ర్యాకెట్ల గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని తను చేయగలిగింది తాను చేయాలి. ఆ ప్రయత్నంలో ప్రాణాలే పోవచ్చు. తన జీవితం హఠాత్తుగా ముగిసిపోవచ్చు కూడా. బట్ హూ కేర్స్? పోతే పోనీ ప్రాణాలు. మోపెడ్ కదిలింది. వాలెంటీనా చెప్పడం మొదలుపెట్టింది. ఈ జోకు పాతదే కావచ్చు, కానీ నిత్య నూతనం. కమ్యూనిజం రష్యాలో రాజ్యమేలుతున్న రోజుల్లో ఎక్కువగా చెలామణిలో ఉండేది ఈ జోకు. ఏమిటి అంటే, వింటోంది మీనాక్షి. ఒక రష్యన్ కుక్క ఉండేదిట. అది ఒకసారి అమెరికా వెళ్ళింది. అక్కడ ఒక అమెరికన్ కుక్క దానికి ఎదురైంది. ఇంకా రష్యన్ కుక్క పుంజుకుని రష్యా గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టింది. మా రష్యన్ ఎంత గొప్ప దేశమో తెలుసా? అక్కడ తిండికి లోటు లేదు. నా మటుకు నా సంగతే తీసుకో. నాకు రష్యాలో రోజు చికెన్తో భోజనం పెడతారు. దానికి తోడు మంచి బ్రెడ్ కూడా. నా భోజనం ఇంకా రుచిగా ఉండడానికి గాను రొట్టెల మీద వోడ్కా పోస్తారు. భలే గమ్మత్తుగా ఉంటుందిలే. భోజనమైందా? ఇంక పడక. నా కోసం మెత్తటి చిన్న పరుపు ఒకటి ఉంది. కడుపు నిండా భోజనం చేసి ఆ మెత్తటి పక్క మీద నడుం వాల్చానంటే చాలు. అబ్బా, ఇంక నిద్రే నిద్ర. ఇదంతా వింటున్న అమెరికన్ కుక్క ఇంక ఉండబట్టలేక రష్యన్ కుక్క మాటలకి అడ్డం వచ్చింది. మరి రష్యాలో నీకు అంత అంగరంగ వైభవంగా జరిగిపోతూ ఉంటే అమెరికాకు ఎందుకు వచ్చావు అంది. ఎందుకు వచ్చానంటే అని నసుగుతూ చెప్పింది రష్యన్ కుక్క. నాకు అప్పుడప్పుడు అరవాలనిపిస్తుంది, కానీ అక్కడ నోరెత్తనివ్వరు. అందుకే ఇక్కడికి వచ్చా అంది సిగ్గుపడుతూ. అని చెప్పి నవ్వింది వాలెంటీనా. వింటున్న మీనాక్షికి నవ్వు రాలేదు, బాధ కలిగింది. అది గమనించింది వాలెంటీనా. ఏం నవ్వు రావట్లేదా? నువ్వు రష్యాలో పుట్టి ఉంటే నీకు ఈ జోకు బాగా అర్థమై ఉండేదిలే. అప్పట్లో కూడు గుడ్డ దొరికేవి, కాస్త సెక్యూరిటీ ఉండేది. కానీ నోరెత్తడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఇనుప చట్రంలో బిగించినట్లు ఉండేది జీవితం. చెబితే నమ్మవేమో, మేము ఇంటి నుంచి కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళడానికి కూడా ఒక రూట్ నిర్ణయించేది ప్రభుత్వం. మేము ఆ దారిలోనే వెళ్ళాలి, ఆ దారిలోనే ఇంటికి రావాలి. పొరబాటున పక్క సందులోకి తిరిగామో పార్టీ వ్యతిరేక చర్య అని అరెస్ట్. అన్నట్లు ఈ పార్టీ జోకులు విన్నావా అంది. మౌనంగా ఉండిపోయింది మీనాక్షి.
చెప్పడం మొదలుపెట్టింది వాలెంటీనా. కమ్యూనిస్టులు రాజ్యం చేస్తున్నప్పటి జోకులే ఇవన్నీ కూడా. ముళ్ళపంది మీద కూర్చోవడం సుఖంగా ఉంటుందా ఉండదా అని ప్రశ్న వేసుకునేవాళ్ళం. దానికి జవాబు ఏమిటో తెలుసా? ముళ్ళపంది మీద కూర్చోవడం 2 సందర్భాలలో సుఖంగా ఉంటుందిట. ఒకటి, నీ ప్యాంటు రేకుతో చేసినప్పుడు. 2, కమ్యూనిస్టు పార్టీ నిన్ను ఆ ముళ్ళపంది మీద కూర్చోమన్నప్పుడు. అర్థమైందా? పార్టీ చెప్పాక ఇంక నోరెత్తకుండా చేసి తీరాల్సిందేనన్నమాట. నసిగితే నామరూపాలు లేకుండా చేసి పారేస్తారు. ఇలాంటిదే ఇంకో జోకు ఉంది. అది ఏమిటని మీనాక్షి అడగకుండానే చెప్పడం మొదలెట్టింది వాలెంటీనా. ఓసారి రష్యాలో జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. పొరపాటున అందులో ఒక స్త్రీ విధవగా రాసుకోవడం జరిగింది. అది ఆమెకి తెలిసి ప్రభుత్వంతో మొరపెట్టుకుంది. మీరు తప్పుగా రాసుకున్నారు, నేను విధవను కాను, నా భర్త బతికే ఉన్నాడు అని. అలాగా? అయితే తక్షణం ఆ తప్పు ఒప్పుగా మార్చాల్సిందే అని వెంటనే వచ్చి ఆమె భర్తని కాల్చి చంపేసి లెక్క సరిచేశారుట రష్యన్ అధికారులు అని నవ్వింది వాలెంటీనా. కానీ ఆమె నవ్వులో సంతోషం లేదు, బాధ ఉంది. ఉన్నట్టుండి నవ్వు ఆపేసి, నవ్వు రావట్లేదా అంది మీనాక్షితో. ఎట్లా వస్తుందిలే, మనుషులందరూ మంచిగా బతకాలని, బీద బిక్కి తేడాలు ఉండకూడదని, చెమటోడ్చి పనిచేసేవాడికి రాజ్యాధికారం ఉండాలని ఎన్నెన్నో ఆశయాలతో మొదలుపెట్టిన మహాసంకల్పం ఇలా కుప్పకూలిపోతే నవ్వెలా వస్తుంది? అవునా? ఒకవేళ నవ్వినా కూడా అది ఏడవలేక నవ్వడమే అనుకో, నాలాగా అంది. ఆ అమ్మాయి నాన్ స్టాప్గా మాట్లాడే రకమని అర్థమైంది మీనాక్షికి. మళ్ళీ వాలెంటీనానే చెప్పింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, అప్పట్లో అన్నింటికీ సంకెళ్ళు, కానీ తిండి ఉండేది. ఇప్పుడు ఈ క్యాపిటలిజంలో కావలసినంత స్వేచ్ఛ, విశృంఖలత్వం. కానీ అమ్మా అన్నం తిన్నావా అని అడిగే వాళ్ళు లేరు. అతివృష్టి అనావృష్టి కదూ. అందుకే నాలాంటి వాళ్ళం ఇలా ఒళ్ళమ్ముకోవాల్సిన స్థితిలోకి వచ్చేసాం అని ఆగి, అరే మాటల్లో ఇటు వచ్చేసాం. గాడ్, ఇట్ ఈజ్ టూ లేట్. అమ్మో అదిగో అటు చూడు అంది విఫలంగా. మాస్కోలోనే స్లావ్ జాన్స్క్యాయా రాడిసన్ అనే ఖరీదైన లగ్జరీ హోటల్ ఉంది. అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ రష్యాను సందర్శించినప్పుడు ఇందులోనే దిగాడు. అందులో కూడా వ్యభిచారం నిరంతరం విచ్చలవిడిగా సాగిపోతూ ఉంటుంది. రష్యాలో క్యాపిటలిజం ఎలా వెర్రితలలు వేస్తుందంటే, ప్రస్తుతం అక్కడ ప్రతి చోట ప్రతిదీ అమ్మకమే. ఆ హోటల్లో లాబీలో కూర్చుని ఉన్నాడు హిందీ హీరో విజయ్ నారంగ్. అతని పక్కనే కూర్చుని ఉంది 40 ఏళ్ళు వస్తున్నా 25 ఏళ్ల పడుచులాగా కనపడ్డానికి ప్రయత్నం చేస్తున్న కామిని, లేడీ రిపోర్టర్ ఫ్రమ్ బాంబే విత్ లవ్. ఇద్దరి చేతుల్లోనూ వోడ్కా గ్లాసులు ఉన్నాయి. ఆరారా సిప్ చేస్తూ ఉన్నారు. ఇద్దరి చేతుల్లోనూ బెన్సన్ అండ్ హెడ్జెస్ సిగరెట్లు ఉన్నాయి. ఏమిటి ఆలోచిస్తున్నావు అంది కామిని విజయ్ నారంగ్ వైపు పరీక్షగా చూస్తూ. విజయ్ నారంగ్ జవాబు చెప్పలేదు. అతని ఆలోచనలన్నీ మీనాక్షి చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ అమ్మాయి తిరస్కారం అతని గుండెని మండించేస్తోంది. తనతో రమ్మంటే రానంటుందా? ఇలాంటి వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలో తనకి బాగా తెలుసు. నిన్నే అంది కామిని. చటుకున కామిని వైపు తిరిగాడు విజయ్ నారంగ్. కామిని, నువ్వు నాకు నీ మ్యాగజైన్లో అద్భుతమైన బిల్డప్ ఇచ్చి నన్ను పాపులర్ చేశావు. నేనిప్పుడు నేను హఠాత్తుగా ధనవంతురాలిని చేయాలనుకుంటున్నాను. నీకు బోలెడంత డబ్బు వస్తుంది, ఏమంటావు అన్నాడు. ఇందులో క్యాచ్ ఏమిటి? నేనేం చేయాలి అంది కామిని జాగ్రత్తగా. చెప్పడం మొదలుపెట్టాడు విజయ్ నారంగ్. అతని కళ్ళ ముందు మీనాక్షి కదులుతోంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి ఇంకో రూపమే సుపీరియారిటీ కాంప్లెక్స్ అని కొందరంటారు. తమ ఆత్మన్యూనత భావాన్ని కప్పిపుచ్చుకోవడానికే లేనిపోని ఆధిక్యత ప్రదర్శిస్తారు కొందరు. కార్లోస్ ద జాకాల్ కూడా అదే కేటగిరీకి చెందినవాడు. క్లైవ్ని చూస్తే అతనికి ఏదో రకమైన జంకు ఉంది. తనేమో డబాయింపు సెక్షన్ ఉపయోగించి షో నడిపిస్తున్నాడు. కానీ క్లైవ్ మేధావి, అది తేడా. ఆ అక్కసుని దాచుకుంటూ పరుషంగా గొంతు పెట్టి అన్నాడు కార్లోస్ ద జాకాల్. నువ్వు చేస్తున్నదేమిటో నాకు అర్థం కావట్లేదు క్లైవ్.
ఆ రాజాని అడ్డు పెట్టుకుని ఎందుకీ నాటకాలు? ఆఫ్టర్ ఆల్ వాట్ ఈజ్ హీ? అసలు వాడెవడు? మనం వాడి ముందు ఒకలా మాట్లాడి వాణ్ణి మన ఏజెంట్గా అపాయింట్ చేసినట్టుగా బ్లఫ్ చేస్తూ వాటిని సాగనంపాక మళ్ళీ కలిసి రహస్యంగా మాట్లాడుకోవాల్సిన గతి ఏమిటి? ఇదంతా చాలా చీప్గా లేదు? వెంటనే తను కూడా చాలా షార్ప్గా అన్నాడు క్లైవ్. రాజా ఈజ్ వెరీ డేంజరస్ బగర్. దెన్ కిల్ హిమ్ అన్నాడు కార్లోస్ క్లుప్తంగా. పొడిగా నవ్వాడు క్లైవ్. కార్లోస్, బాస్, నీకు ఎలుకల సంగతి తెలుసా? మనం ఒక ఎలుకకి మందు పెట్టి చంపామనుకో, ఆ విషానికి అది చస్తుంది. కానీ చచ్చే ముందు తక్కిన ఎలుకలని తన పద్ధతిలో హెచ్చరిస్తుంది, నేను విషప్రయోగం వల్ల చచ్చిపోతున్నాను, మీరు జాగ్రత్త అని. అంతే. ఇంకా ఆ తర్వాత అక్కడున్న ఏ ఎలుక కూడా మళ్ళీ ఆ విషాహారాన్ని ముట్టదు. సో అన్నాడు కార్లోస్. ఛత్రపతి శివాజీకి కొండ ఎలుక అనే పేరు పెట్టాడు చక్రవర్తి ఔరంగజేబు. ఈ రాజా కూడా ఆ కొండ ఎలుక లాంటివాడే. అతన్ని చంపామనుకో, చచ్చే ముందు అతను ఎలాగో అలాగా ఇండియాలో ఇంకా మిగిలి ఉన్న తనలాంటి కొంతమంది దేశభక్తులకు మన ప్రయత్నాల గురించి చెప్పేస్తాడు. అందుకని అతన్ని చంపడం డేంజర్. అలాగని మన ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేసే టైంలో అతన్ని ఇండియాలో ఉండనివ్వడం కూడా డేంజరే. అందుకనే కాస్త డొంక తిరుగుడు పద్ధతిలో అతన్ని మనం నమ్మిస్తున్నట్లు నటిస్తూ బుల్షిట్ అని అరచేతితో బల్ల మీద గట్టిగా చరిచాడు కార్లోస్. మీలో మగతనం చచ్చిందా? ఏ ఎలుకేమిటి, పందికొక్కేమిటి, ఈ దాగుడు మూతలేమిటి? అందుకే అంటాను నేను, అతి తెలివి అజ్ఞానంతో సమానమని. టేక్ మై ఆర్డర్స్, ఎలిమినేట్ దట్ బాస్టర్డ్. ఇంకో గంటలో ఆ రాజా తన పూర్వీకుల్ని వెతుక్కుంటూ పైకి వెళ్ళిపోయినట్లు నాకు తెలియాలి. దట్ సెటిల్స్ ఇట్, ఓకే? ఇకపోతే క్లైవ్, నువ్వు ముఖ్యంగా వినాల్సిన మాట ఒకటి ఉంది. తన అసహనాన్ని అదుపులో పెట్టుకుంటూ ఏమిటన్నట్టు చూశాడు క్లైవ్. కార్లోస్ చెప్పడం మొదలెట్టాడు. ఇదిగో, నీ గ్రీన్ ప్యారెట్స్, ల్యాండ్ మైన్స్ ఇవి ప్రయోగించి ఇండియాని టెర్రరైజ్ చేయడం, ఇదంతా ట్రాష్, అయ్యే పని కాదు. ఇండియా అంటే ఎట్లాంటిదో తెలిసినా అదో మొండి మొక్కలాంటిదన్నమాట. ఓ పట్టాన చావదు. ఇండియాకి ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఇండియా ఎన్నిసార్లు దండయాత్రలకి గురైందో చెప్పలేం. గ్రీకులు మొదలుకుని డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లీష్ వాళ్ళ దాకా అందరూ అందినంత వరకు దోచుకుపోయారు. అయినా ఇవాళ మళ్ళీ సూపర్ పవర్లని ఎదిరించి నిలబడే స్థితిలో ఉంది ఇండియా, అవునా? అలాగే అక్కడి హిందూ మతం, ఎన్ని మతాలు వచ్చినా హిందూ మతం అలాగే ఉంది. అక్కడి వింతలలో ఇంకొకటి ఏమిటంటే అక్కడ తెలుగు అనే ఒక భాష ఉంది. వినసొంపుగా ఉంటుందని వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు దాన్ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని మెచ్చుకుంటూ పిలుస్తారు. ఇండియాలో అతి పురాతనమైన భాషలు కొన్ని ఉన్నాయి. వాటితో పోలిస్తే ఈ తెలుగు అనేది చాలా యంగ్ లాంగ్వేజ్. కానీ అసలు ఆ తెలుగు వాళ్ళకే తెలుగంటే అభిమానం ఉండదు. సగటు తెలుగువాడు తెలుగుకి బజార్లో బట్టలు ఇప్పించినట్లు అవమానం చేస్తే తప్ప తన బతుక్కి సార్థకత లేదన్నట్లు మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటాడు. తెలుగుకి ఏ తెలుగు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఏ మాత్రం సహకారం, సహాయం దొరకవు. తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకోవడమే ఇష్టపడరు. అయినా చిత్రం ఏమిటంటే మొండి మొక్కలా చావకుండా పెరిగిపోతూనే ఉంటుంది ఆ తెలుగు భాష. ఇవాళ తెలుగు మాట్లాడే వాళ్ళు 7 కోట్ల మందికి పైనే ఉంటారు. అంటే ఏమిటి? దిస్ ఇండియా ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అన్నీ విపరీతాలే అక్కడ. అందుకని అలాంటి ఇండియాని నీ గ్రీన్ ప్యారెట్స్తో, తక్కిన చిల్లర సరుకులతో దారికి తెచ్చుకోలేవు. ఇండియా నీడ్స్ షాక్ ట్రీట్మెంట్, వన్ ఫైనల్ పనిష్మెంట్. అదేమిటని అడుగు. ఏమిటన్నట్లు చూశాడు క్లైవ్. అతనికి సమాధానం చెప్పకుండా టోనీ అని పిలిచాడు కార్లోస్. ఆ పిలుపు కోసమే అప్పటిదాకా వెయిట్ చేస్తున్నట్లు చెట్టుక్కున అక్కడే ఉన్న ఓ చిన్న ద్వారంలో నుంచి బయటికి వచ్చాడు ఒక కుర్రాడు. అతనికి పట్టుమని 10 ఏళ్లుండవు. నిక్కర్ వేసుకుని ఉన్నాడు. కళ్ళజోడు. నిక్కర్ జేబులో చాలా వస్తువులు ఉన్నట్లు ఎత్తుగా కనబడుతోంది. బుగ్గన బబుల్గం పెట్టుకుని నములుతున్నాడు. అతని కళ్ళల్లో నదురు బెదురు బొత్తిగా కనపడడం లేదు. బబుల్గంని కుడి బుగ్గలో నుంచి ఎడమ బుగ్గలోకి మారుస్తూ ఏమిటి అన్నట్లు బద్ధకంగా చూశాడు కార్లోస్ వైపు. యాంటోనీ వైపు మురిపంగా చూశాడు కార్లోస్. తర్వాత అందరి వైపు తిరిగి అన్నాడు,
హియర్ కమ్స్ ద ఫైనల్ సొల్యూషన్. ఉత్సుకతతో చూస్తున్నారు అందరూ. షో దెమ్ సన్నీ అన్నాడు కార్లోస్ ద జాకాల్. మళ్ళీ నోట్లోని బబుల్ గమ్ని ఎడమ బుగ్గలో నుంచి కుడి బుగ్గకి మార్చుకున్నాడు టోనీ. తర్వాత నిర్లక్ష్యంగా ఏదో వస్తువు తీయడం కోసం జేబులో చెయ్యి పెట్టాడు. జేబులో నుంచి చెయ్యి బయటికి తీయగానే ఒక లాలీపాప్ వచ్చింది. దాన్ని షర్ట్ జేబులో పెట్టుకున్నాడు. మళ్ళీ జేబులో చేయి పెట్టి వెతికి తీశాడు. ఈసారి కామసూత్ర కండోమ్స్ ప్యాకెట్ వచ్చింది. 10 ఏళ్ల కుర్రాడి జేబులో కామసూత్ర కండోమ్స్. ఇది శాటిలైట్ ఏజ్ అన్నాడు కార్లోస్ నవ్వుతూ. అందరూ నవ్వు మొహాలతో చూస్తున్నారు. తన జేబులో ఉన్న కామసూత్ర కండోమ్స్ అక్కడున్న అందరికంట పడినందుకు ఆ 10 ఏళ్ల కుర్రాడు పెద్దగా సిగ్గుపడలేదు. నిర్లక్ష్యంగా తన కుడి బుగ్గలోని చూయింగ్ గమ్ని ఎడమ బుగ్గలోకి మార్చుకుని మళ్ళీ జేబులో చేయి పెట్టాడు. ఈసారి అతని చేతిలో అతి చిన్న సైజులో ఉండే లేడీస్ రివాల్వర్ ప్రత్యక్షమైంది. అక్కడున్న అందరూ ఒక్కసారిగా ఊపిరి లోపలికి పీల్చుకున్నారు. 10 ఏళ్ల వయసులోని పిల్లవాడి జేబులో కండోమ్స్, నోట్లో బబుల్ గమ్, చేతిలో రివాల్వర్. దట్ ఈజ్ నథింగ్ అన్నాడు కార్లోస్ వాళ్ళ షాక్ని చూసి ఎంజాయ్ చేస్తూ. తర్వాత టోనీ వైపు తిరిగి షోదెమ్ టోనీ, షోదెమ్ ద రియల్ థింగ్ అన్నాడు. నోట్లోని బబుల్ గమ్ని తుపుక్కున ఉమ్మేశాడు టోనీ. షర్ట్ జేబులో పెట్టుకున్న లాలీపాప్ని ఒలిచి నోట్లో పెట్టుకుని దాని తాలూకు పుల్లని పెదాలతో అటు ఇటు కదిలించాడు. అతని పొగరుబోతుతనం చూసి కార్లోస్ పెద్ద బాధపడుతున్నట్లు కనబడట్లేదు. సరికదా, తను ఎంజాయ్ చేస్తూ సంజాయిషి చెబుతున్నట్లు అందరితో అన్నాడు. అంతే అంతే, మేధావులంతా అలాగే ఉంటారు. అందులోనూ ఇతను బాలమేధావి కదా, జీనియస్ కాబట్టే మనకి కావలసినంత ఫైనల్ సొల్యూషన్ని కనిపెట్టగలిగాడు. కమాన్ టోనీ, షోదెమ్ అన్నాడు కార్లోస్. చాలా బద్ధకంగా జేబులో నుంచి ఇంకో వస్తువు తీశాడు టోనీ. క్యాజువల్గా దాన్ని అక్కడున్న టేబుల్ మీద పెట్టాడు. పాకెట్ డైరీ సైజులో ఉన్న క్యాలిక్యులేటర్లా కనపడుతోంది. అది స్లిమ్గా నీట్గా ఉంది. దాన్ని టేబుల్ మీద పెట్టేసి కండోమ్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక కండోమ్ని నోట్లో పెట్టుకుని బుడగలాగా ఊదాడు టోనీ. యూ సన్ ఆఫ్ ఎ గన్ అని తొడ మీద చరిచి పెద్దగా నవ్వాడు కార్లోస్. తర్వాత చెప్పడం మొదలెట్టాడు. రష్యాలో ఉన్నాం మనమిప్పుడు. రష్యాలో ఒకప్పుడు జార్ చక్రవర్తుల రాచరికం ఉండేది. అది పోయి కమ్యూనిజం వచ్చింది. కమ్యూనిస్టులు రాజ్యమేలుతున్న రోజుల్లో సూపర్ పవర్స్ అయిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మొదలైన దేశాలకి పక్కలో బల్లెంలాగా నిలబడగలిగింది రష్యా. అమెరికా అణ్వస్త్రాలు తయారు చేస్తే తను చేసింది. ఇలా కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న రోజుల్లో అమెరికన్ అణ్వస్త్రాలు రష్యన్ నగరాల మీదికి, రష్యన్ అణ్వస్త్రాలు అమెరికన్ స్థావరాల మీదికి నిరంతరం గురిపెట్టబడి ఉండేవి. క్షణాల నోటీసుతో ఆటం బాంబులను అమెరికా రష్యా మీద గాని, రష్యా అమెరికా మీద గాని ప్రయోగించే పరిస్థితి నిరంతరం మెయింటైన్ అవుతూ ఉండేది. డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసో లేదో, జాన్ కెన్నడీ టైంలో అమెరికా రష్యాలు దాదాపు యుద్ధానికి తలపడ్డాయి. 3వ ప్రపంచ యుద్ధం అప్పట్లో ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. రష్యా అమెరికాలు ఎప్పుడూ కూడా తాము డైరెక్ట్గా యుద్ధానికి తలపడకుండా తక్కిన దేశాలు యుద్ధం చేసుకునేటట్లు చేసి తాము చెరొక పక్షానికి వెనుక నుంచి సాయం చేస్తూ ప్రచ్ఛన్న యుద్ధాలు చేస్తూ బలాబలాలు తేల్చి చూసుకుంటూ ఉండేవి. వియత్నాంలో అదే అయింది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే అయింది. కానీ ఒకే ఒకసారి మాత్రం అమెరికా రష్యాలు ఒకదాని మీద ఒకటి ఇండైరెక్ట్గా అణ్వస్త్రాలు వేసుకుని తద్వారా 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలికే పరిస్థితి వచ్చింది. బే ఆఫ్ పిగ్స్ అన్నాడు క్లైవ్. యా బే ఆఫ్ పిగ్స్ అనే సముద్ర ప్రాంతంలో రష్యన్ నౌకలని అమెరికన్ నౌకలు అడ్డగించాయి. ఎందుకు అంటే అమెరికా పక్కనే ఉంది క్యూబా. క్యూబాకి నేత అయిన ఫిడెల్ కాస్ట్రో కమ్యూనిస్టు. కాస్ట్రో అన్న కమ్యూనిజం అన్న అమెరికాకి పడదు. అందుకనే క్యూబా మీద అన్ని రకాల ఆంక్షలు విధించింది. కాస్ట్రోకి సాటి కమ్యూనిస్టు కంట్రీ అయిన సోవియట్ రష్యాతో సహజంగానే సత్సంబంధాలు ఉండేవి. రష్యా నుంచి క్యూబాకి కావలసిన సమస్తం సరఫరా అవుతుండేవి. అది అమెరికాకి అస్సలు గిట్టేది కాదు. ఒకసారి
క్యూబాకి రవాణా అవుతున్న రష్యన్ నౌకలలో ఆయుధాలు కూడా సప్లై అవుతున్నాయని అనుమానం వచ్చింది అమెరికాకి. అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు? జాన్ ఫిట్జ్ గెరాల్డ్ కెన్నెడీ. రష్యాకి నేత ఎవరు? నికిటా క్రుచ్చేవ్. కెన్నెడీది యువరక్తం. రష్యన్ నౌకలని ఆపేయమని తన నేవీకి ఆర్డర్స్ ఇచ్చాడు కెన్నెడీ. ఒకవేళ అవి గనక ఆగకపోతే వాటిని డిస్ట్రాయ్ చేసేయమని కూడా ఆర్డర్స్ ఇచ్చాడు. నిజంగా అదే గనక జరిగి ఉంటే రష్యా తప్పనిసరిగా రీటాలియేట్ చేసి ఉండేది. అణ్వస్త్రాలతో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమై ఉండేది. ఇవాళ మనం ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళం కాదు. కానీ అందరి అదృష్టం కొద్దీ ఆ టైంలో రష్యా నేత అయిన క్రుచ్చేవ్ జాన్ కెన్నడీ లాగా యువకుడు కాడు. కాస్త ముందు వెనుకలు ఆలోచించే విచక్షణ ఉన్న వృద్ధుడు. తనే వెనక్కి తగ్గాడు. ఆ విధంగా ప్రపంచాన్ని రక్షించాడు అని ఆగి దీర్ఘంగా శ్వాస తీసుకుని అందరి మొహాల్లోకి చూశాడు కార్లోస్ ద జాకాల్. ఉద్విగ్నంగా వింటున్నారు అందరూ. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు కార్లోస్. సరే, రష్యాలో కమ్యూనిజం ఇప్పుడు లేదు. సోవియట్ రష్యా ముక్కలు చెక్కలైపోయింది. రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ వగైరా వగైరాలన్నీ చిన్న చిన్న దేశాలుగా విడిపోయాయి. ఇప్పుడొస్తుంది అసలు ప్రశ్న. ఏమిటది అంటే ఒక్క క్షణం డ్రమాటిక్గా ఆగి చెప్పాడు జాకాల్. కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయి రష్యా ముక్కలు చెక్కలైపోకముందు అక్కడ అమెరికాతో సమానంగా ఆటం బాంబులు ఉండేవి. వాటిలో కొన్ని అమెరికా వైపు గురిపెట్టి ఉండేవి. వాటిని రిలీజ్ చేసే కోడ్ తాలూకు సమాచారం అంతా ఒక బ్రీఫ్ కేసులో భద్రపరచబడి ఉండేది. ఆ బ్రీఫ్ కేస్ రష్యన్ ప్రెసిడెంట్ దగ్గర ఉండేది. నౌ ఈ మారిన కొత్త పరిస్థితుల్లో ఆ బ్రీఫ్ కేస్ ఎవరి దగ్గర ఉండాలి? ఎవరి దగ్గర ఉంది? పోతే రెండో ప్రశ్న, పోటీలుగా తయారు చేసిన ఆ అటామిక్ వార్ హెడ్స్ అన్నీ ఈ ముక్కలు చెక్కలైపోయిన చిన్న చిన్న దేశాల్లో ఏ ముక్క దగ్గర ఉండాలి? థర్డ్ క్వశ్చన్, ఇన్నాళ్ళు ఆటం బాంబులు తయారు చేయడంలో నిమగ్నమై ఉన్న రష్యన్ న్యూక్లియర్ సైంటిస్టుల భవిష్యత్తు ఏమిటి? వాళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి? వీటికి సమాధానాలు చెప్పుకోవాలంటే మాజీ సోవియట్ యూనియన్కి చెందిన ఆయుధాలని ఎవరు ఎలా పంచుకోవాలా అని చీలిపోయిన దేశాలు వాదులాడుకుంటున్నాయి. ఇప్పుడు ఆయుధాలతో బాటే ఆ బ్రీఫ్ కేస్ కోసం కూడా కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇకపోతే ఇన్నాళ్ళు ఆటం బాంబులు తయారు చేయడంలో ఎక్స్పర్టులుగా ఉన్న రష్యన్ సైంటిస్టులు ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్లతో బాటే ఒకప్పటి రష్యన్ సీక్రెట్ సర్వీస్ అయిన కేజీబీ సంస్థ కూడా ఇప్పుడు రద్దయిపోవడంతో మాజీ రష్యన్ సీక్రెట్ ఏజెంట్లు కూడా ప్రస్తుతం నిరుద్యోగులయ్యారు. ఇదంతా ఎక్కడికి దారితీస్తుంది? సహజంగానే ఏం జరిగిందంటే మాజీ రష్యన్ న్యూక్లియర్ సైంటిస్టులు, రష్యన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జీవనోపాధి కోసం ఇప్పుడు రష్యాలో కొత్తగా ఏర్పడుతున్న మాఫియా గ్యాంగులకి తమ సేవలు అందిస్తున్నారు. కొంతమంది సైంటిస్టులు ఫారిన్ కంట్రీస్కి ఆటం బాంబులు తయారు చేసే టెక్నిక్లని అమ్ముతున్నారు. శ్రద్ధగా వింటున్న ఇండియన్ డాన్ ప్రేమ్ పూజారి అన్నాడు, పాకిస్తాన్ ప్లూటోనియంని జర్మనీలో కొన్నది. దీనిని సప్లై చేయడంలో మాజీ రష్యన్ సైంటిస్టుల హస్తం ఉంది. ఆ డీల్ అరేంజ్ చేయడంలో నా పాత్ర కూడా తక్కువేం కాదు అన్నాడు. అప్పటిదాకా సైలెంట్గా వింటున్న క్లైవ్ నిరసనగా నవ్వాడు. ఇండియా మీద ఆటం బాంబు వెయ్యాలని పాకిస్తాన్కి చాలా ఆతురతగా ఉండవచ్చును, కానీ అలా చేయడం పాకిస్తాన్ తరం కాదు. తీక్షణంగా చూశాడు జాకాల్. ఏం, ఎందుకని? భుజాలు చరిచాడు క్లైవ్ స్పెన్సర్. ఎందుకంటే అణ్వస్త్రాలు చేసే కెపాసిటీ పాకిస్తాన్కి లేదు గనక. దట్ సింపుల్. కానీ మా దగ్గర ఆటం బాంబు ఉందని పాకిస్తాన్ పరోక్షంగా సూచిస్తుంది కదా. అమెరికా ఆంక్షలు విధించితే ఇబ్బందులు పాలైపోతామన్న భయంతో పూర్తిగా బయటపడడం లేదు, కానీ ఇండైరెక్ట్గా ప్రపంచానికి తెలిసేలా చేస్తోంది పాకిస్తాన్ తమ దగ్గర బాంబు ఉందని. ఒకవేళ పాకిస్తాన్ దగ్గర గనక ఆటం బాంబులే లేకపోతే వాటిని ప్రయోగించడానికి అవసరమైతే F-16 జెట్ బాంబర్ల కోసం అమెరికాని దేబరించడం ఎందుకు? పైగా పాకిస్తాన్ దగ్గర ఆటం బాంబు ఉందని వాళ్ల మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పాడు కదా. అంతా హంబగ్, బుల్షిట్ అన్నాడు క్లైవ్. వాట్ డు యూ మీన్ అన్నాడు జాకాల్ పదునుగా. క్లైవ్ స్పెన్సర్ చెప్పడం మొదలెట్టాడు. ప్రపంచంలోని కొన్ని ఇస్లామిక్ దేశాల కూటమి తమకి ప్రతిష్టాత్మకంగా ఉండే విధంగా ఒక ఇస్లామిక్ బాంబుని తయారు చేయదలుచుకుంది.
ఆ బాధ్యత తను తీసుకుంటానంది పాకిస్తాన్. ఇస్లామిక్ బాంబు తయారు చేయడం కోసం గడాఫీ దగ్గర నుంచి అనేక మంది పాకిస్తాన్కు అపారమైన ధనరాశులు ఇచ్చారు. ఎన్రిచ్డ్ యురేనియంతో బాంబు తయారు చేసే ప్రయత్నాలు మొదలెట్టింది పాకిస్తాన్. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. సక్సెస్ కాలేదని ఎలా చెప్పగలవు అన్నాడు కార్లోస్ ద జాకాల్. పాకిస్తాన్ ఆటం బాంబు చేయగలిగి ఉంటే మొన్నటికి మొన్న జర్మనీలో ప్లూటోనియం స్మగుల్ చేస్తూ దొరికిపోయే అవస్థ పట్టేది కాదు. యురేనియంతో ఆటం బాంబు చేయగల సత్తా ఉన్న వాళ్ళకి ప్లూటోనియంతో అవసరం ఉండదు. పాకిస్తాన్ ఇప్పుడు ప్లూటోనియం కోసం పాకులాడుతోంది అంటే యురేనియంతో ఎక్స్పెరిమెంటు ఫెయిల్ అయిపోయిందన్నమాట. దట్ సింపుల్. నేను మళ్ళీ చెబుతున్నాను, పాకిస్తాన్ దగ్గర ఆటం బాంబు లేదు. ఆటం బాంబు ఉందని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అనడంలో ఉద్దేశం ఇప్పటి ప్రధాని బెనజీర్ భుట్టోని ఇబ్బందిలో పడేయాలని, అంతే. ఇనఫ్ అన్నాడు జాకాల్ గట్టిగా. క్లైవ్ని మరీ మాట్లాడనిస్తే అందరూ ఇంప్రెస్ అయిపోతారని అతనికి సంకోచంగా ఉంది. అందరి వైపు చూస్తూ 2 అరచేతులు రాసుకుంటూ అన్నాడు జాకాల్. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏమిటంటే, ఎవరికైనా సరే ఆటం బాంబు తయారు చేయాలంటే అందుకు అవసరమైన క్లిష్టమైన టెక్నాలజీ తెలిసి ఉండాలి. ఎన్రిచ్డ్ వెపన్స్ గ్రేడ్ యురేనియం అందుబాటులో ఉండాలి, లేదా వెపన్స్ గ్రేడ్ ప్లూటోనియం ఉండాలి. ఫ్యూజన్ పద్ధతిలో ఆటం బాంబులు తయారు చేయవచ్చు. ఫ్యూజన్ పద్ధతిలో అంతకంటే శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు తయారు చేయవచ్చు. ఒకవేళ బాంబు తయారు చేయగలిగితే దాన్ని ప్రయోగించడానికి అమెరికన్ F-16 లాంటి జెట్ బాంబర్లు ఉండాలి, లేదా రష్యన్ విమానాలు ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా నిజంగా ఆటం బాంబుని ఇంకో దేశం మీద ప్రయోగించే దమ్ము అని ఎందుకంటున్నానంటే, ఒకసారి ఒక దేశం ఒక ఆటం బాంబుని ఉపయోగిస్తే ఇక ఆ యుద్ధం అక్కడే లోకల్గా ఉండిపోయే అవకాశాలు తక్కువ. 199 వంతులు అది ప్రపంచ యుద్ధంగా మారుతుంది. లేదా ఆటం బాంబు దాడికి గురి అయిన దేశం తను కూడా అదే టైంలో బాంబుని గనుక ప్రయోగిస్తే 2 దేశాలు నాశనమైపోతాయి. అందుకని ఏ దేశము కూడా ఆటం బాంబు ప్రయోగించే సాహసం చెయ్యదు. ఆ సాహసం చేయగలిగింది ఒక్కళ్ళే, టెర్రరిస్టులు అంటే మనం అని ఒక్కసారిగా ఆగి సగర్వంగా అందరి వైపు చూసి అన్నాడు కార్లోస్ ద జాకాల్. నీగ్రో మొబుటా వినయంగా అన్నాడు. జాకాల్ సార్, మరి మనం ఆటం బాంబులు ఎట్లా చేస్తాం? చేసినా ప్రయోగించడానికి మన దగ్గర అమెరికన్ F-16 బాంబర్లు, రష్యన్ విమానాలు, మిసైల్స్ లేవు కదా. మనం జెట్ బాంబర్లను బలవంతంగా హైజాక్ చేయలేం కదా. నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది జాకాల్ సార్. డియర్ ఫెలో, అన్నిటికీ సమాధానం మన టోనీ చెబుతాడు. 10 ఏళ్లు నిండని టోనీకి ఏం తెలుస్తుందని అనుకోకండి. నిజానికి అణువు ఎంత చిన్నది, కానీ అది ఆటం బాంబుగా మారగలదు. టోనీ కూడా అంతే, పిల్లాడే కానీ పిడుగు. చెప్పు టోనీ. అప్పటిదాకా బద్ధకంగా చూస్తున్న టోనీ చాలా రెక్లెస్గా చెప్పాడు. యురేనియం, ప్లూటోనియం, F-16 ఇవన్నీ ఓల్డ్ హార్ట్. ఐ మేడ్ ఏ పోర్టబుల్ అటామిక్ బాంబ్. ఇదిగో ఇదే. దీన్ని రిమోట్ కంట్రోల్తో బ్లాస్ట్ చేయవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్. ఈ టెక్నిక్ అందరి కళ్ళ ముందు కనపడుతూ ఉన్నదే, కానీ ఇంతవరకు ఎవరూ చూడలేకపోయారు. సైన్స్ అంటే ఇంతే కదా. కొత్తగా మనం సృష్టిస్తున్నదేమీ లేదు. సృష్టిలో ఉన్నది కాపీ చేయడమే, దట్స్ ఆల్ అని కొన్ని టెక్నికల్ టర్మ్స్లో తను ఆ బాంబుని ఎలా చేసింది చెప్పాడు. విన్నారుగా అన్నాడు కార్లోస్ ద జాకాల్. నౌ వీ హ్యావ్ ఏ పోర్టబుల్ బాంబ్. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. ఒకప్పుడు కంప్యూటర్స్ ఒక భవనాన్ని అంతా ఆక్రమించుకునేటంత పెద్దవిగా ఉండేవి, అవునా? ఇప్పుడు ఒళ్ళో పెట్టుకుని పనిచేసే ల్యాప్టాప్ కంప్యూటర్స్ వచ్చాయి. అలాగే ఈ ఆటం బాంబు కూడా సింపుల్, పోర్టబుల్, రిమోట్ కంట్రోల్డ్. బాంబే మీద మళ్ళీ ఒక బాంబ్, కలకత్తా మీద ఒక బాంబ్, మెడ్రాస్ మీద ఒకటి, బెంగుళూరు, హైదరాబాదుల మీద చెరొకటి, అన్నిటికంటే ముఖ్యంగా ఢిల్లీ మీద ఫైనల్ బాంబ్. దానితో ఫినిష్ అని క్లైవ్ వైపు తిరిగాడు కార్లోస్. ఈ రాజా సంగతి ఏం చేస్తున్నావు? నవ్వాడు క్లైవ్ స్పెన్సర్. రాజా రష్యాలోనే ఒక విచిత్ర పరిస్థితిలో చిక్కుకోబోతున్నాడు. ఆ ఏర్పాటు చేసి వచ్చా. ఈలోగా మనం ఇండియా వెళ్ళి మన పని మనం చేసేస్తాం. అదే క్లైమాక్స్ అన్నాడు ఉద్వేగంగా.